ఇక్కడ దించేసిపోయిన ఒక నియంతని అక్కడ కూడా దించుతాను ఎక్కడ నియంతలమ్మా? నువ్వు దించేసిపోయింది ఏంది? నువ్వు నిలబడి దించేస్తే పోయినట్టు, అర్ధకు పరదభాషింగం అన్నట్టు, కానకనయ్యే ఎల్లికి బులావ్ అన్నట్టు, నువ్వు పనికిరాని నిన్ను విలువకున్నా పోయిన పార్టీలో పోయి నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను బోర్రబొక్కల వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళు గెలిచిన తర్వాత నేనే గెలిపించిన రేవంత్ రెడ్డి గారిని అనే మాట చెప్పి ఎక్కడ గెలిపించిన నువ్వు? ఏం అజ్ఞానం అమ్మా? 3 రోజుల ముందు ఇక్కడ ముఖ్యమంత్రి తయ్యడానికి 3 రోజుల ముందు బ్లాక్ మెయిలర్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దు అంటావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి షాలు కప్తావు. ఏంది ఇది? ఇది పిచ్చి పీక్ ముదిరితే గిట్నే ఉంటుందమ్మా. నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మా రాజశేఖర్ అన్న బిడ్డ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందా? ఆ దిగరాజుడు రాజకీయాలను సర్దించుకొప్పుకోవడానికి మాలాంటోళ్ళు మాట్లాడవలసి వస్తుందా? ఇలా నా బాధలు ఏంటంటే, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక చిన్న డిస్టర్బెన్స్ ని వీళ్ళు అడ్వాంటేజ్ చేసుకున్నారా? మరి ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ అనేది కాదమ్మా. ప్రతి ఒక్కరికి ఆస్తులు ఉంటాయి. అంబానీ అదానీ లాంటి వాళ్ళు కూడా ఆస్తులు పంచుకున్నారు. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఇది రాజకీయ పంచాయతీ కాదు. నీకు రాజకీయ పంచాయతీ కరెక్ట్ ఉంటే నీకు తెలంగాణ అప్పచెప్పిండు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ షర్మిలమ్మ గారు ఇన్ఛార్జ్ గుండు అనేది మీరు వీడియోలో కొట్టండి. రాజేంద్ర నగర్లో పిల్లర్ నెంబర్ 79 కాడ హాల్లో మీటింగ్ పెట్టి మాకు అప్పచెప్పిండు. ఆమె చేసింది పాపం. ఒక 100 రోజులు ఓదార్పు యాత్ర చేసింది. చేసిన తర్వాత నాతో మాట చెప్పింది, రాఘవన్న మనం ఒక గ్రామానికి పోతే మన నాయన చనిపోయినప్పుడు ఆయనకు 1 లక్ష రూపాయలు మనం సహకరిస్తున్నాం. అదే గ్రామంలో 6 నెలల కింద ఒక రైతు చచ్చిపోయిందంట, ఆయనకు కూడా మనకు 25 ఇస్తే బాగుండేనమ్మా అని చెప్పిందని. అంటే డీవియేట్ అవుతామమ్మా, మొదలు మన నాయనది అయిపోని తర్వాత మనము రైతులకు కూడా సాయం చేద్దామనే ప్రోగ్రాం పెడతామని కూడా చెప్పింది నేను. అప్పటి షర్మిలమ్మ కాదు ఇప్పుడు. కంటతడి పెట్టేది పాపం. ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ నాయన ఫోటో పక్కన చచ్చిపోయిన ఫోటో చూసి వాళ్ళని పట్టుకొని ఏడ్చేది, వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది. నాకు గుర్తుందమ్మా, ఓ దగ్గర అయితే తండ్రి చనిపోయిండు, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత తల్లికి పెరాలసిస్ వచ్చి చనిపోయింది. ఒకటే పాప, కారులో ఎక్కించి హైదరాబాద్కు పంపించి ఆమె చదివించింది. నువ్వు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డేవు కాదు ఇప్పుడు. ఏదో కుట్రలు కుతంత్రాలు. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం కాదు ఏ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండయి. ఏమన్నా చేద్దాం, ఇప్పటికిద్దరం తోడు దొంగలం జమైనం, మన జతకు ఆమెను తోలుకొచ్చుకుందాం. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని రోజు పొద్దున్న లేచి తూర్పుల పడుతుంది. ఏమెరక ఈమెకు? ఆరోగ్యశ్రీకి 15 లక్షల నుంచి 25 లక్షలు చేసిండు, వద్దంటావా? వైఎస్ఆర్ చేయూత వద్దంటావా? వైఎస్ఆర్ గోరుముద్దు వద్దంటావా? వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్దంటావా? అన్ని వాళ్ళ ఆయన పేరు మీదనే కదా ఉన్నాయి. వద్దంటావా చెప్పు. నువ్వు చేసిన పొరపాట్లు ఇంత జరుగుతున్నా బానే. మరి మన పెళ్లికి ఎంగేజ్మెంట్కి వచ్చిన రోజు కూడా ఆయన కలుపుకుపోవాలని చూస్తే ఈమె నిలబడే ఫోటో కోసం రావడానికి కూడా అంత, అంటే ఆ స్టేజ్ మీద కూడా చూపించింది కదా. అరే మరి నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి కదా మనం. అందరికీ బిడ్డలు ఉంటారు, అందరికీ కొడుకులు ఉంటారు. పాలోడు కూడా ఇంకా అప్పుడు మాటల దాడి పెంచలేదు కాబట్టి వచ్చినట్టున్నాడు ఆ ఎంగేజ్మెంట్ కి. ఏది లేదు, పెళ్లి పోతాడా ఇప్పుడు? పోతాడా పోడా అది వేరే విషయం. రాజస్థాన్ లో డెస్టినేషన్ మ్యారేజ్ కదా, అంటే ఇంత పీక్ వచ్చింది ఇప్పుడు. వినమ్మా, నీ చేతిలో మేనమామగా తండ్రి లేకున్నా మేనమామ ఉండాలంటారు. మేనమామగా వచ్చిండు, అక్షంతలు వేసిండు, కౌలించుకుండు, ఆల్ ది బెస్ట్ చెప్పిండు, పోయిండు. ఆ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు కనిపిస్తలేదు. ఇంకా ఇది వేరు, రాజకీయాలు వేరు. ఆ రోజు కూడా ఆయన రావద్దు లెక్క ప్రకారం వచ్చిండు. ఆయన 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 ఉందాతనం అది. ఆయన వచ్చిన తర్వాత మీరైతే అన్ని ఛానళ్ళలో చూసారు, మీరు కూడా అక్కడ ప్రజెంట్ ఉండొచ్చు నాకు తెలిసి. ఏం లాభం చెప్పది? నో పనికి మా నూనె తీసుకొచ్చాము బిగ్గర పక్కకు దిక్కొని శైలి పట్టుకొని ఫోటో దిగుతావు. నీ అన్న పిలిస్తే నువ్వు రాలేని పరిస్థితి అంటే నీ లోపల ఎక్కడనో ఒక విష బీజం ఉన్నది, ఎక్కడనో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది, ఎక్కడనో ఒక రాక్షసత్వం ఉంది. ఇవన్నీ బయటికి తీస్తా ఉన్నావు. ఎక్కడి కాంగ్రెస్? నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈమె పోతే ప్రతిపక్ష నాయకురాలు అవుతుంది, ఈమె దిగితే ముఖ్యమంత్రి అవుతుంది, ఈమె ప్రమాణ స్వీకారం చేస్తుంది, ఈమె మొదటి సంతకం పెడుతుంది, 2వ సంతకం పెడుతుంది అని ఇటు అంటే బాగుండే. నీకు ఏమీ లేదాడ. చచ్చిపోయిన కాంగ్రెస్ను పట్టుకొని పోలవరం కడతా, ప్రత్యేక హోదా. ఎక్కడ ప్రత్యేక హోదా తెస్తావు నువ్వు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రోజు కోడు జారిపోతుండు ఇండియాకి వెళ్ళి, ఇండియా కూటమికి వెళ్ళి రోజు కోడు జారిపోతుండు. నితీష్ కుమార్ జారిపాయి, మమతా బెనర్జీ జారిపాయి. నీకున్నదేంది?
2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు జారిపోయారు. ఇక ఎక్కా దుక్కా ఎవడని ఉంటే వస్తాడు. మొన్న 5 రాష్ట్రాలు అయితే 4 రాష్ట్రాల్లో చేయే జారిపోయాయి. ఇక నువ్వు ఇటువంటి పరిస్థితులల్లా నువ్వు చెప్పే వాగ్దానాలు కూడా అథెంటిక్గా ఉండాలి. అరే మా నాయన చెప్తే ఎట్లుండే రా, మొదటి సంతకం అంటే నీ అమ్మ పతమైదాన్ క్లబ్లో పతమైదాన్ స్టేడియంలో మొదటి సంతకం పెట్టేసాడు. అది మన రక్తం, అది మన కుటుంబం. కానీ మా నాయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాడు. నేను మా నాయన కోరిక మేరకే ఇక్కడ చేరిన తెలంగాణ. అది ఇప్పుడు ఇయ్యాలనే తెల్లారిందా? 14 ఏళ్ల తర్వాత యాదకొచ్చిన అన్ని. రాజశేఖర రెడ్డి గారు దివంగతులై 14 సంవత్సరాలు అయింది. ఆయన 3 నెలల ముందో 30 రోజుల ముందో చెప్పిండు. ఫస్ట్ గాంధీ భవన్ మీటింగ్ అనుకుంటా, రెండోసారి ముఖ్యమంత్రి అయినాక. అంటే 14 ఏళ్ల తర్వాత నీకు మేలుకు వస్తుంది. తెలంగాణ ప్రజలు 7 ఏళ్ల తర్వాత గుర్తొస్తారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈడ డేకపోయే వరకల్లా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తొస్తారు. రాహుల్ గాంధీ గుర్తొస్తాడు, పోలవరం గుర్తొస్తుంది, స్పెషల్ స్టేటస్ గుర్తొస్తుంది, మణిపూర్ గుర్తొస్తుంది. ఏంది ఇది? రాష్ట్రాన్నంతా జగనన్న అప్పుల కుప్పగా చేర్చాడు. మేమంతా దాని మా భారతదేశమే అప్పుల కుప్ప అయింది. జగనన్న ఒక్కడేమి ఆయన బిల్డింగ్ కట్టుకోనికనో లేకపోతే ఆయన బిడ్డ పెళ్లి చేయనికనో అప్పుల కుప్ప కాలే. భారతదేశమే అప్పుల కుప్ప. దాంట్లో చూస్తే తక్కువ తీసుకున్న వాళ్ళు దాంట్లో 3-4 లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అది నిర్మలా సీతారాం గారే బాజాబ్తా పార్లమెంట్లో చెప్పిన మాట. ఇవన్నీ వద్దు. సో ఏది ఏమైనప్పటికైతే అన్నా చెల్లెళ్ళ మధ్యలో తారాస్థాయిలో చేర్చుకునే కదా గొడవలు అయితే. ఈ తారాస్థాయి ఏంది? నువ్వేంది? ఆయన ఏంది? ఆయన తండ్రి అంటే ఆయన మీద అన్ని పంచులు అన్ని మాటలు మాట్లాడుతుంటే ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచులు ఎట్లుంటాయి ఎరకనా అమ్మ? 3 ఉన్నారు ఇప్పుడు ఆడ. డ్రాఫ్ట్కి ఏమో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఏమో కను రెప్ప కొట్టకుండా దొంగకోలు పట్టుకుంటాడు చూడు, అట్లా కను రెప్ప కొట్టకుండా వాడు మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కాలు కింద అనదు, ఇంటికెళ్ళి మీది కనుకుంటా ఆయన మాట్లాడతాడు. ఈమె కనీసం పేపర్ కూడా చూడకుండా బట్టి అనర్గలంగా ఈమె మాట్లాడుతుంది. ఇదే ఫరక్. ఇద్దరి మధ్య విజయమ్మ పరిస్థితి ఏంది? ఏముంటదమ్మా? ఆమె బాధపడదా? ఆమె దేవుణ్ణి నమ్ముకునే మనిషి. ఆమెను కూడా ఎంత చిన్నతనం చేసిందంటే షర్మిలమ్మ, ఇవాళ మా ప్రతి మాటకు ముచ్చటకు వెనకాల మా అమ్మనే గవాయి, మా అమ్మనే ప్రూఫ్, మా అమ్మనే గవాయి ఇస్తుంది. ఏం గవాయి ఇవ్వాలి? నువ్వు జైల్లో మాట్లాడిందని గవాయి కావాలి, ఇల్లు ఇచ్చుకపోనీక మన అన్ననే కారణం అనేది గవాయి కావాలి. కానీ నువ్వు ఆడ గౌరవాధ్యక్షరాలుగా ఉన్నటువంటి విజయమ్మ నీటికి పట్టుకొచ్చి ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి, పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో విజయమ్మ గారితో మాట్లాడిపించి, విజయమ్మ గారు అక్కడ నా బిడ్డను ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో పెట్టిన, ఇక్కడ మీ చేతిలో పెట్టినా అని చెప్పి పెట్టినటువంటి అమ్మ మాటను ఏం ఖాతారు చేసినావు? మీ తల్లి పర్మిషన్ తోటి పోయినావా కాంగ్రెస్లకు? ఆమెను ఏం చేద్దామనుకుంటున్నావు? బిడ్డ అక్కడ కొడుకు, ఇక్కడ బిడ్డ. నవరత్నాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇంకా 100 సంవత్సరాలు కూడా జీవించి ఉండేటట్టు ఆయన చేస్తున్నాడు. నువ్వు 100 సంవత్సరాలు కాదు, 100 రోజులు కూడా మీ నాయన పేరు మంచిగా ఉండడానికి చేయకుండా నువ్వు చేసిపోతుంది.